హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, దీని యొక్క సిలబస్ విధానం ఎలా ఉంది, దాంతో పాటుగా అభ్యర్థులు ఏ సబ్జెక్టులపై అధికంగా ప్రాధాన్యత ఇస్తే తొందరగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనే దాని గురించి క్లియర్‌గా డిస్కషన్ చేయబోతున్నాము. అయితే ఇక్కడ ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఇది మొత్తం 3 స్టెప్‌లలో మనకు నిర్వహించడం జరుగుతుంది. అంటే సెలక్షన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో, ఇది మొత్తం 3 విధాలుగా ఉంటుందన్నమాట. ఒకటి ప్రిలిమినరీ ఎగ్జాము, రెండోది మెయిన్స్ ఎగ్జాము, మూడోది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇందులో వాకింగ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. దాంతో పాటుగా మనకి మెడికల్ టెస్ట్ ఒకటి ఉంటుందన్నమాట. ఓకేనా? అయితే అభ్యర్థులు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ మీరు కష్టపడాల్సింది ప్రిలిమినరీ ఎగ్జామ్ మరియు మెయిన్స్ ఎగ్జామ్. అయితే రెండిటికి సిలబస్ డిఫరెంట్‌గా ఉంటుందా అనంటే అది కాదు. రెండిటికి కేవలం సేమ్ సిలబసు. ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో ఏదైతే సిలబస్ ఉందో, అదే సిలబసు మెయిన్స్ ఎగ్జామ్‌లో ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసరికి ఒకటే పేపరు. ఓవరాల్‌గా 150 ప్రశ్నలకు గాను 150 మార్కులు ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్‌కి వచ్చేసరికి 2 పేపర్లు ఉంటాయి. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో ఉన్నటువంటి ఈ 75 మార్కులు ఏవైతే ఉన్నాయో విడివిడిగా ఇచ్చాడో అవి కూడా నేను క్లియర్‌గా చెప్తాను. వీటికి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి ఇక్కడ 75 మార్కులు కాస్త అక్కడ 100 మార్కులకు ఒక పేపరు, మరో పేపర్ కూడా 100 మార్కులకు ఒక పేపర్‌గా మనకు 100 ప్రశ్నలకు గాను అడగడం జరుగుతుంది. అయితే అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏదంటే, ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ మీద బాగా దృష్టి పెడతారో, ఎవరైతే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అప్పుడు బాగా నేర్చుకుంటారో, మెయిన్స్ ఎగ్జామ్‌లో పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకనంటే ఇదే ఎగ్జాము, ఇదే సిలబస్ కాబట్టి ఈ సిలబస్‌ని మెయిన్స్‌కొచ్చేసరికి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఈ నేపథ్యంలో అసలు సిలబస్ ఏంటి అనే దాని గురించి మనము ఒకసారి డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మనకు అఫీషియల్‌గా ఇచ్చినటువంటి నోటిఫికేషన్. ఏపీపీఎస్‌సీ ఇచ్చినటువంటి మనకి ఏపీపీఎస్‌సీ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో, దాంట్లో నుంచి తీసుకున్నటువంటి పీడీఎఫ్ అన్నమాట. సో, వీలైతే మీరు కూడా డౌన్‌లోడ్ చేసుకొని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. అయితే మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అభ్యర్థులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో మనకు నెగెటివ్ మార్క్స్ అనేది ఉంటుంది. ప్రతి 3 ప్రశ్నలకు అంటే ప్రతి 3 తప్పు ప్రశ్నలకు గాను ఒక మార్క్స్ అనేది మైనస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇదే విధానం మనకు మెయిన్స్ ఎగ్జామ్‌లో కూడా ఉంటుంది. సో, ఇది అభ్యర్థులు ముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం. సో, ఈ నేపథ్యంలో మనకు తెలిసినటువంటి ప్రశ్నలకు మాత్రమే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మనం పొందినటువంటి మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులు చూసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ముఖ్యంగా మనము ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏదైతే ఉందో దీంట్లో పార్ట్ ఏ మరియు పార్ట్ బి 2 ఉంటాయి. ఈ పార్ట్ ఏ ఏదైతే ఉందో ఈ పార్ట్ ఏలో మనకు 75 మార్కులు. దీంట్లో ప్రధానంగా జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్‌లో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే స్పేస్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు. అలాగే డీఆర్‌డీఓ సంబంధించినటువంటిది, ఇస్రో సంబంధించినవి అన్నమాట ఓవరాల్‌గా చెప్పాలంటే. సో, వీటికి రిలేటెడ్ సంబంధించిన టాపిక్స్ మీరు ఎక్కువగా నేర్చుకుంటే అధికంగా మార్క్స్ పొందేటువంటి అవకాశం ఉంటది. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్‌లో వచ్చేసరికి జాతీయ అంశాలు మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశాలు మాత్రమే అధికంగా మనకు అడిగేటువంటి అవకాశం ఉంటది. ఇందులోనూ ఇతర అంశాలు అంటే అవార్డులు, స్పోర్ట్స్ రిలేటెడు, అలాగే ఇంటర్నేషనల్ అఫైర్స్, వీటితో పాటు సదస్సులు, సమావేశాలు, వార్తల్లో ఉన్న వ్యక్తులు, వీటి గురించి కూడా మీరు అధికంగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. దీనివల్ల ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించిన టాపిక్స్ ఏదైతే ఉందో వీటి నుంచి అధికంగా మీరు మార్క్స్ పొందేటువంటి అవకాశం ఉంటది. ఆ తర్వాత హిస్టరీ విషయానికి వచ్చేసరికి ఇండియన్ హిస్టరీ మరియు ఏపీ హిస్టరీ ఈ 2 కూడా మనకు సిలబస్‌లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇండియన్ హిస్టరీకి వచ్చేసరికి మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఇందులోనూ 1885 నుంచి 1947 వరకు మీరు అధికంగా ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అంటే గాంధీ యుగము, అతివాదులు, మితవాదులు. సో, వీరి గురించి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో, ఎక్కువగా మార్క్స్ మీరు పొందేటువంటి అవకాశం ఉంటది. ఆ తర్వాత జాగ్రఫీ. ఇండియన్ జాగ్రఫీ మరియు
ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి సంబంధించినటువంటి వీటికి సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. వీటితో పాటు నెక్స్ట్ సిలబస్ చూసినట్లయితే మనకు ఇక్కడ ఇండియన్ పాలిటీ, ఇండియన్ పాలిటీ మరియు ఎకానమీ గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఇండియన్ పాలిటీ వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వము, తర్వాత రాష్ట్ర ప్రభుత్వము, తర్వాత స్థానిక సంస్థలు, వీటి గురించి మీరు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. కేంద్ర ప్రభుత్వంలో మనకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంటు, ప్రధానమంత్రి వీటి గురించి నేర్చుకోండి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసరికి గవర్నరు, ముఖ్యమంత్రి, అసెంబ్లీ గురించి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. స్థానిక సంస్థలలో 73 మరియు 74 అమెండ్మెంట్ యాక్ట్ గురించి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. వీటితో పాటు పాలిటీ విషయంలో ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు, టీపీఎస్పీ ఆదేశిక సూత్రాలు వీటి గురించి నేర్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేయండి. దీనివల్ల మీరు పాలిటీలో అధిక మార్క్స్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. రాజ్యాంగ సవరణలు, అలాగే షెడ్యూళ్ళు, దాంతోపాటు భాగాలు వీటి గురించి కూడా మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఎకానమీ అంశానికి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి బడ్జెట్ 2025, ఈ 2025 అటు యూనియన్ బడ్జెట్, ఇటు స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్, ఈ రెండు బడ్జెట్ కూడా మీరు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా సోషియో ఎకానమీ అవుట్లుక్, సామాజిక ఆర్థిక ముఖ చిత్రం, దీన్ని కూడా మీరు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీనివల్ల మీరు ఎకానమీ నుంచి అధిక మార్క్స్ పొందొచ్చు. మరొక టాపిక్ వచ్చేసరికి మనకు రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ. ఈ రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ చాలా ఈజీ అంశము. అభ్యర్థులు ఎంత ఎక్కువగా దీని మీద ఫోకస్ చేస్తే మీరు అంత ఎక్కువగా మార్క్స్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో మనకు అధికంగా కోడింగ్, డీకోడింగ్, నేను జనరల్గా చెప్తున్నాను, మీరు ప్రతి టాపిక్ని కూడా దీంట్లో నేర్చుకుంటే అధిక మార్క్స్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. అరిథమెటికల్ రీజనింగ్, తర్వాత క్లాకు, తర్వాత క్యాలెండరు, వీటితో పాటు బ్లడ్ రిలేషను, అలాగే డైరెక్షను, సిలాజం, తర్వాత అజెప్షన్ అండ్ కంక్లూజన్, ఇలా ఈ రీజనింగ్లో ఉన్నటువంటి ముఖ్యమైన టాపిక్స్ ఏవైతే ఉంటాయో వీటి మీద మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మీరు అధికంగా మార్క్స్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత టాపిక్ చూసినట్లయితే మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఈ ఎస్డిజి గోల్స్ ఏదైతే ఉన్నాయో వీటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ సంబంధించినటువంటి జనరల్ క్వశ్చన్సే ఉంటాయి కాబట్టి మీరు ఆన్సర్ ఈజీగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అడిగినటువంటి ఎన్విరాన్మెంటల్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా ఇదే అంశాన్ని మీరు ఫాలో అయితే వీటికి సంబంధించిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, గతంలో వచ్చినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అధికంగా మార్క్స్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్లో సెక్షన్ ఏకి సంబంధించి పార్ట్ ఏకి సంబంధించి ప్రశ్నలు అనమాట, అంటే సిలబస్ అనమాట. తర్వాత పార్ట్ బి అంశానికి వచ్చేసరికి మనకు జనరల్ సైన్స్ మరియు మ్యాథమెటిక్స్ సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఇది కూడా 75 మార్కులకు గాను ఉంటుంది. దీంట్లో సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, జనరల్ సైన్స్, ఫస్ట్ మనం జనరల్ సైన్స్ గురించి చూద్దాము. దీంట్లో రెన్యూవబుల్ మరియు నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ గురించి ఒకటి, తర్వాత లివింగ్ వరల్డ్, ఈ లివింగ్ వరల్డ్లో మనము ఇటు ప్లాంట్స్ గురించి ప్లస్ యానిమల్స్ గురించి, ఈ రెండింటి గురించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రేషన్, ఇది కూడా యానిమల్ మరియు ప్లాంట్ గురించి, ఈ రెండింటి గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రీప్రొడక్షన్, గ్రోత్, హెరిడిటీ అండ్ ఎవాల్యూషన్ సంబంధించింది, దీని గురించి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత చూసినట్లయితే న్యాచురల్ రిసోర్సెస్, ఇటు మెటల్స్, నాన్ మెటల్స్, ఇది ఎక్కువగా మనకు కెమిస్ట్రీ రిలేటెడ్ టాపిక్స్. దీంతో పాటు కార్బన్ కాంపౌండ్స్, ఈ రెండు కూడా కెమిస్ట్రీ సంబంధించిన టాపిక్స్ అని మనం చెప్పుకోవచ్చు. వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా కెమిస్ట్రీని బేస్డ్ చేసుకుని మనకు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఎన్విరాన్మెంటల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, ఇందాక మనము ఎన్విరాన్మెంట్ గురించి నేర్చుకున్నాము పార్ట్ ఏలో. ఇక్కడ మీరు ఎన్విరాన్మెంట్ మరియు ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువగా ఫోకస్ చేసినట్లయితే ముఖ్యంగా యాసిడ్ రెయిన్స్ గురించి, ఓజోన్ లేయర్ గురించి, గ్లోబల్ వార్మింగ్ గురించి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి, తర్వాత పబ్లిక్ అవేర్నెస్, ల్యాండ్ మేనేజ్మెంట్ మరియు కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్, గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వీటి గురించి మీరు
ఫోకస్ చేసినట్లయితే పార్ట్ ఏలో అడిగేటువంటి ప్రశ్నలకు కూడా మీరు ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఎథ్నోబాటనీ అంటే మనకు ఎక్కువగా కొన్ని ప్లాంట్స్ ఉంటాయి. ఆ ప్లాంట్స్ సంబంధించింది మాత్రమే మనకు ఇక్కడ క్వెషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటది. ఇందులోనూ ప్రధానంగా సైంటిఫిక్ నేమ్స్, ప్లాంట్స్ యొక్క శాస్త్రీయ నామాలను బేస్డ్ చేసుకొని మనకు ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ఇక్కడ సిలబస్‌లో ఇచ్చినటువంటి కొన్ని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్లాంట్స్ సంబంధించినటువంటి వీటి యొక్క నేమ్స్, ఫ్యామిలీస్ వీటిని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీనివల్ల మీరు అధికంగా మార్క్స్ పొందేటువంటి అవకాశం ఉంటది. దీంతో పాటు ఈ జనరల్ సైన్స్ తర్వాత మనకు మరో టాపిక్ వచ్చేసరికి జనరల్ మ్యాథమెటిక్స్. ఇందులో మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ప్రిలిమినరీ ఎగ్జామ్‌కి వచ్చేసరికి 3 టాపిక్‌లు మాత్రమే మనకు ఇవ్వడం జరిగింది. కానీ మెయిన్స్ ఎగ్జామ్‌లో వచ్చేసరికి ఈ జనరల్ మ్యాథమెటిక్స్ నుంచి 6 టాపిక్‌లు ఉంటాయి. అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో చూసినట్లయితే ఒకటి ఆర్థమెటిక్ మీకు తెలిసిందే, అన్ని టాపిక్స్ ఉంటాయి. ఆర్థమెటిక్‌లో నెంబర్ సిస్టమ్ ఉంది. తర్వాత రేషనల్ అండ్ రియల్ నెంబర్స్ ఉంది. ఫండమెంటల్ ఆపరేషన్స్ ఉంది. ఇవన్నీ ఇక మిగిలిన టాపిక్స్ అన్నీ కూడా ప్యూర్ మ్యాథ్స్ ఆర్థమెటిక్ బేస్డ్ చేసుకొని ఉంటాయన్నమాట. ఓకేనా? ఇక్కడ సెకండ్ టాపిక్ చూసినట్లయితే జామెట్రీ ఒకటి, థర్డ్ టాపిక్ చూసినట్లయితే స్టాటిస్టిక్స్ ఒకటి. ఇవి మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో ఉన్నటువంటి సిలబస్. అయితే అభ్యర్థులు ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మెయిన్స్ ఎగ్జామ్‌లో మనము ఇందాక చెప్పుకున్నట్లుగా ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో ఉన్నటువంటి సిలబసే మనకు మెయిన్స్ ఎగ్జామ్‌లో ఉంటుంది. ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వారికి మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్‌పై అధికంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు 2 పేపర్‌లలో ఉంటాయి. మనం ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ. పేపర్ 1 వచ్చేసరికి జనరల్ స్టడీస్ మరియు మెంటల్ అబిలిటీ. పేపర్ 2 వచ్చేసరికి జనరల్ సైన్స్ మరియు జనరల్ మ్యాథమెటిక్స్. అయితే మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో ఈ 2 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మనకు కేవలం 150 మార్కులకు గాను ప్రశ్నలు ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ మెయిన్స్‌కి వచ్చేసరికి మాత్రం 200 మార్కులకు, అది కూడా 2 సెపరేట్ పేపర్స్ ఉంటాయి. అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో కూడా మనకు నెగెటివ్ మార్క్స్ ఉంది. ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్‌లో కూడా మనకు నెగెటివ్ సంబంధించి ఒక లైన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో, ఎవ్రీ 3 రాంగ్ క్వెషన్స్‌కి ఒక మార్క్స్ అనేది తీసేస్తారనమాట. సో, ఇది అభ్యర్థులు గమనించవలసినటువంటి అంశం అనమాట. ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయితారో వారిని మాత్రమే 1:2కు గాను నెక్స్ట్ ప్రాసెస్‌కి తీసుకుంటారు అని చెప్పి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? సో, తర్వాత మనము మెయిన్స్ సిలబస్ చూసినట్లయితే జస్ట్ ఓవర్‌వ్యూగా చెప్తాను. సేమ్ ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో ఉన్నట్లే మనకు మెయిన్స్ ఎగ్జామ్‌లో కూడా సేమ్ సిలబస్. అయితే ఇక్కడ మెయిన్స్ రాసేటువంటి అభ్యర్థులు అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు మరొక టెస్ట్ కూడా ఉంటుంది. అది క్వాలిఫైయింగ్ టెస్టు. అది ఎస్సే అనమాట. అది ఇంగ్లీష్‌లో గానీ, తెలుగులో గానీ, ఉర్దూలో గానీ మీకు నచ్చిన భాషలో మీరు రాసుకోవచ్చు. ఒక ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్నకు 45 నిమిషాలు కేటాయించబడుతుంది. దీనికి గాను 50 మార్కులు ఉంటుంది. మీరు రాయాల్సి ఉంటుంది. ఇది కేవలం క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే. అంటే క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. ఓకేనా? దీంట్లో వచ్చేటువంటి మార్క్స్‌ని మెయిన్స్ ర్యాంకింగ్‌లో కన్సిడర్ చేయరు. తర్వాత మెయిన్ సిలబస్ ఒకసారి చూసినట్లయితే మనం ఆల్రెడీ ఇందాకే చెప్పుకున్నాము. జీఎస్ నుంచి 100 మార్కులు ఏవైతే ఉన్నాయో దీనికి జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, అలాగే ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, మెంటల్ అబిలిటీ అండ్ రీజనింగ్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్. సేమ్ సిలబస్ యాజ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్. ఇంకా పేపర్ 2కి వచ్చేసరికి కూడా సేమ్ సిలబస్సు. సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, లివింగ్ వరల్డ్, ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్క్రేషన్, రీప్రొడక్షన్ అండ్ గ్రోత్ అండ్ హెరిడిటీ, ఎవల్యూషన్, న్యాచురల్ రిసోర్సెస్, కార్బన్ కాంపౌండ్స్, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. తర్వాత ఎథ్నోబాటనీ. దీనికి అడిషనల్‌గా ఒక టాపిక్ మనకు యాడ్ చేయడం జరిగింది మెయిన్స్‌లో. ఇది వరల్డ్ జాగ్రఫీకి సంబంధించింది. సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో దీని గురించి, స్పేస్ గురించి మనకు యాడ్ చేయడం జరిగింది. సో, ఒక టాపిక్ దీంట్లో యాడ్ చేశాడు. మ్యాథమెటిక్స్ వచ్చేసరికి కూడా 3 టాపిక్‌లు యాడ్ చేయడం జరిగింది. సేమ్ మ్యాథమెటిక్స్‌లో, జనరల్ మ్యాథమెటిక్స్‌లో అర్థమెటిక్ మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో ఉంది. దీంట్లో కూడా ఉంది. అయితే ఆల్జీబ్రా మాత్రం ఇక్కడ అడిషనల్‌గా యాడ్ చేయడం జరిగింది. ట్రిగ్నామెట్రీ కూడా ఇక్కడ అడిషనల్‌గా యాడ్ చేయడం జరిగింది. తర్వాత మెన్సురేషన్ కూడా అడిషనల్‌గా మనకు మెయిన్స్ ఎగ్జామ్‌లో యాడ్ చేయడం జరిగింది. కానీ జామెట్రీ మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో కూడా ఉన్నది. సేమ్ స్టాటిస్టిక్స్ కూడా మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో ఉన్నది. సో, ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎక్కువగా మీరు పేపర్ 2 మీద ఫోకస్ చేసినట్లయితే ఎక్కువ మార్క్స్ పొందేటువంటి అవకాశం ఉంటుంది.
ఇటు పేపర్ 2లో కేవలం ఒక సబ్జెక్ట్ జనరల్ సైన్స్, మరో ఒక సబ్జెక్టు మ్యాథమెటిక్స్ ఉంది. సో, ఈ నేపథ్యంలో మీరు జనరల్ సైన్స్‌ని చాలా క్షుణ్ణంగా చదివినట్లయితే మీరు అధికంగా మార్క్స్ పొందేటువంటి అవకాశం ఉంటది. ముఖ్యంగా అభ్యర్థులు ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అవ్వాలి అని కాకుండా మెయిన్స్ ఎగ్జామ్‌ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే మీరు క్షుణ్ణంగా చదివినట్లయితే మీరు ఇటు ప్రిలిమినరీ ఎగ్జామ్ క్లియర్ చేయడంతో పాటు రేపు మెయిన్స్ ఎగ్జామ్‌కొచ్చేసరికి ఈజీగా రివిజన్ చేసుకొని అధిక మార్క్స్ పొందేటువంటి అవకాశం ఉంటది. దీనివల్ల అభ్యర్థులకు మెయిన్స్ సమయంలో ఒత్తిడి అనేది తగ్గుతుంది అన్నమాట. సో, ఇది ఇయాల్టి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి సిలబస్ సంబంధించినటువంటి టాపిక్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సాక్షి ఎడ్యుకేషన్.